వికారాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ నిరసనలు మిన్నంటాయి. సీఎం రేవంత్ దిష్టిబొమ్మను బీఆర్ఎస్ నేతలు దగ్ధం చేశారు. జిల్లా పార్టీ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ ఆధ్వర్యంలో పీజేఆర్ చౌరస్తాలో నిరసన చేపట్టారు. అనంతరం కాళేశ్వరంపై కుట్రలు చేస్తున్న రేవంత్ దిష్టిబొమ్మను కాలబెట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టు గురించి, కేసీఆర్ గురించి అడ్డమైన కూతలు కూస్తే తెలంగాణ సమాజం ఊరుకోదని మెతుకు ఆనంద్ హెచ్చరించారు. 1,00,000 కోట్ల అవినీతి జరిగిందంటూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. పీసీ ఘోష్ కమిషన్ పక్కా పొలిటికల్ కమిషన్ అని దుయ్యబట్టారు. రైతులు యూరియా కోసం రోడ్లెక్కి నిరసనలు చేస్తున్నా ఈ ప్రభుత్వానికి కనిపించడం లేదా అని ప్రశ్నించారు మెతుకు ఆనంద్. పార్టీ వచ్చినప్పటి నుంచి 22 నెలల నుంచి చూస్తున్నాము. ఏదో ఒక ఇష్యూ తీసుకొని ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు డైవర్ట్ చేయాలా, ప్రజల దృష్టిని మరల్చాలా, బీఆర్ఎస్ పార్టీని దోషిగా నిలబెట్టాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ చేస్తుంటే ప్రజలు వాళ్ళను కూడా నమ్మేటటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు ఏం చేయాలి మరి? బీజేపీ వాళ్ళు అయితే లేదు, కాంగ్రెస్ వాళ్ళు అయితే లేదు, ఇద్దరు కలిసి ఇద్దరం ఒకటైపోయి ఇప్పుడు బీఆర్ఎస్ని ఎదుర్కోవాలనే విధంగా ప్రయత్నం చేస్తూ ఉంది. అసెంబ్లీ పెడితే ఏం చర్చించాలా, ప్రజలు ఏం సమస్యలు ఎదుర్కొంటుండ్రో వాటి మీద కదా చర్చ జరగాల్సింది. ఎరువుల మీద చర్చ లేదు, వరదల మీద చర్చ లేదు, ఆగమేఘాల మీద ఆదివారం రోజు సభ పెట్టేసేసి ఖాళీ ఈ ఘోష్ కమిషన్ మీద, ఘోష్ కమిషన్ దానికి ఏమీ లేదని చెప్పి వాళ్ళకు కూడా అర్థమవుతున్నది. కాబట్టి ఆదివారం పెట్టాలా, ఎందుకంటే కొద్ది రోజులైతే మళ్ళీ వీళ్ళకు ఏమన్నా స్టే గిట్లాగా వస్తుందేమో. మాకు న్యాయస్థానాల మీద పూర్తి విశ్వాసం ఉంది. మీరు సిబిఐకి కాదు, ఏ సంస్థకు, నేషనల్ కాదు ఇంటర్నేషనల్ సంస్థకి ఇచ్చినా కానీ మేము కడిగిన ముత్యంలాగా, మా కేసీఆర్ గారు కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు, కడిగిన ముత్యంలాగా బయటకు వస్తారనేటటువంటి నమ్మకం మాకుంది. న్యాయస్థానాల మీద పూర్తి విశ్వాసం ఉంది.